ఏమైంది? అయ్యో ఇదేంటి మెట్లు పైకి వెళ్ళిపోతున్నాయి. అవి మెట్లు కాదు, మనం కష్టపడకుండా పైకి తీసుకెళ్లే మెషిన్. మిస్సనా? అవును, నువ్వు రా. అమ్మో నేను రాను. పర్వాలేదు, నేను ఉన్నాను కదా. నేను రాను రాహుల్ బాబు, పడిపోతాను. ఏం కాదు, నేను పట్టుకుంటాను, నువ్వు రా. అమ్మో, అరే ఉన్న వల్ల కాదు. ఊరికే భయపడుతున్నావు. చూడు, ఏమన్నా అయిందా? పద. ఏం కావాలి సార్? క్యాజువల్ వేరా, పార్టీ వేరా? కూర్చో సర్సు, మా ఇద్దరికి పెళ్లి బట్టలు చూపించండి. అలాగే సార్. ఆళ్ళెక్కడున్నారో చూసేసి ఏం చేస్తున్నారో కనిపెట్టేసి అమ్మకి చెప్పేసి నానంటే ఏంటో చూపించుకోవాలి. షాపులోకి అడుగు పెట్టగానే అప్పుడే అమ్మ ఫోన్ చేసేసినదేటి. అమ్మకి ఆత్రం ఎక్కువ. హలో అమ్మా, ఏంటి అప్పుడే ఫోన్ చేసేసినావు? నువ్వక్కడికి వెళ్ళింది వాళ్ళేం చేస్తున్నారో గమనించి నాకు చెప్పడానికని గుర్తుపెట్టుకో. చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నావేటమ్మా, నాకు ఆ విషయం తెలీదా ఏంటి? మరోసారి గుర్తు చేస్తున్నాను. నేనొక పని మొదలెట్టానంటే అది పూర్తయ్యే వరకు ఒగ్గను. వాళ్ళ సంగతి నేను కనిపెడతాను కాని నువ్వు బేజారైపో మాకు. ఇక్కడున్నారా? ఏదో ఊరొదిలిద్దరూ లేచిపోతున్నారన్నట్టు అమ్మ అంత బిల్డప్ ఎందుకిచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సరేలే. ఓలమ్మో, ఎన్ని సీరలు, ఎన్ని రంగులు, ఎన్ని డిజైన్లు! అక్కడ జరిగే ప్రతి విషయాన్ని అప్డేట్ చేయమని చెప్పాను. ఏకాంబరం ఇంకా ఫోన్ చేయలేదేంటి? ఏం జరుగుతుంది అక్కడ? మేడం, అది కావాలని చేస్తోందా? అబ్బే అదేం లేదండి. ఎస్కలేటర్ మీద స్లిప్ అయ్యి కింద పడిపోతూ పొరపాటున రాహుల్ బాబు మీద పడింది మేడం, అంతే. సరే, వాళ్ళని జాగ్రత్తగా ఫాలో చేయండి.
అది చూపించండి. ఈ చీర చూడండి రాహుల్ బాబు, బాగుందా? ఇది బాగున్నట్టుంది. ఇది బాగుంది కదా? ఏకాంబరం ఇక్కడికి వచ్చాడేంటి? రాహుల్ బాబు ఈ చీర సరస్సు వెళ్దాం పద. పెళ్లి బట్టలు తీసుకుందామని వెళ్ళిపోతారే. ఇదిగో ఏకాంబరం ఇక్కడే ఉన్నాడు, మనల్నే చూస్తున్నాడు. సరస్సు, వదిన కూడా వచ్చింది చూడు. ఎక్కడ? అదిగో అటువైపు ఉంది చూడు. ఎక్స్క్యూజ్ మీ, నాకు 40 సైజ్ పెళ్లి పట్టుబట్టలు తీసుకొస్తారా? ఓకే సార్. దాంతోపాటు ఇది కూడా ప్యాక్ చేయండి. ఓకే సార్. ముందేమో వదినుంది, వెనక్కి వెళ్తే ఏకాంబరం ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ పైకి వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం త్వరగా ప్యాక్ చేస్తారా? అలాగే సార్. దాంతోపాటు ఈ 4 శారీస్ కూడా ప్యాక్ చేయండి. బిల్ చేయించి పైకి తీసుకురండి. సరస్సు, వాళ్ళు అటువైపు తిరుగున్నారు, మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎటెళ్ళారు? ఈ కలర్ చూడండి మేడం. ఈ కలర్ బాగుంది కానీ డిజైన్ బాలేదు. ఇది ఫోన్ కూడా ఎత్తడం లేదు. వాళ్ళని చూస్తుందో చీరలను చూస్తుందో తెలియడం లేదు. దాన్ని పంపించడం నా బుద్ధి తక్కువే మ్యాగీ. అది ఫోన్ చేయడం లేదు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. మీ అక్కని పంపించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అక్కడేం జరుగుతుందో నువ్వు వెళ్ళి చూడు. నేనక్కడికి. నీ డౌటులు తర్వాత అడుగుదు గాని అర్జెంటుగా అక్కడికి వెళ్ళి చూడవే. త్వరగా వెళ్ళు. ఓకే మమ్మీ. ఎక్కడికి తీసుకెళ్తున్నారు మేడం? ట్రయల్ రూమ్ కి. అన్ని శారీస్ తీసుకెళ్ళకూడదు మేడం. ఒక్కొక్క చీర ఒక్కొక్కసారి 100 సార్లు అటు ఇటు తిరుగునా? ఇవి తీసుకెళ్తున్నది మా ఇంటికేం కాదుగా. అది కాదు మేడం. ఏంటి కాదు? ఈ శారీస్ నా ఒంటికి నొప్పుతాయో లేవో ఏ శారీ ఎలా ఉంటుందో చూసుకోక్కర్లేదా? ఎక్కడ దొరికిందిరా బాబు? ఏకాంబరంలో ఉన్నాడేంటి? ఏకాంబరంలో ఉండడం ఏంటి? ఏకాంబరమే. వీడెందుకొచ్చాడు? వీడికి నా సర్టిఫికెట్లు ఒరిజినల్ కాదని తెలిసిపోయినట్టున్నది. అందుకే నన్ను ఫాలో అవుతూ నా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. వీడు నా వెంట పడకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఈవిడిక్కడుందేంటి? నన్నిక్కడ చూసిందంటే నేనిక్కడ కనపడ్డట్టు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తుందేమో. శాంభవి మేడం చేత తిట్లు తినకూడదు అనుకుంటే ఈవిడి కంట అస్సలు కనపడకూడదు.
ఎక్స్క్యూజ్ మీ, మీరు లోపలికి వెళ్తున్నారా? అవునండి. నాకు చాలా టైం పడుతుంది కదా, మీరు కానివ్వండి. థ్యాంక్ యూ. ఏమైందండి? లోపల లోపల అందరూ రండి, త్వరగా రండి. ఏం జరిగింది? లోపల లేడీస్ ట్రయల్ రూమ్ లోకి ఒక మగాడు వెళ్ళాడు. ఎవరు పెద్ద రేపిస్ట్ అంట. వెళ్ళి చూడండి. అమ్మా పొరపాటు తెలియకుండా లోపలికి వచ్చి అమ్మ నీకు దండం పెడతాను. నేను అలాంటి కదమ్మా, మీకు దండం పెడతాను వదిలేండి. అమ్మో అమ్మో అలా కొడుతున్నారంటమ్మా, వస్తాదులు కొట్టినట్టు కొడుతున్నారు. అమ్మో అమ్మా అమ్మా నాకేం తెలియదమ్మా. అమ్మో ఎదవా ఎదవన్నారు ఎదవా, ఏమనుకుంటున్నావో? అమ్మా అమ్మా నన్ను ఫాలో చేస్తావా? నా దొంగ సర్టిఫికెట్ల గురించి నీకెందుకురా దొంగ సచ్చినోడా? నీకు ఇలా కావాల్సింది. ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు సరసు. బాగుండడం అంటే ఎలా ఉన్నా? ఆ, కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు. మీరు కూడా నిజంగా పెళ్లి కొడుకులాగే ఉన్నారు రాహుల్ బాబు. మనం ఇలా పెళ్లి బట్టల్లో ఒకరి పక్కన ఒకరు నించుంటే చూసే వాళ్ళందరూ. హలో, మనం ఇలా తయారైంది రిజిస్ట్రేషన్ కోసం, జనాలు మనల్ని చూడడం కోసం కాదు. ఇదిగో టైం అవుతుంది, మనం అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. కింద వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కనిపించకుండా ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇటు చూస్తే టైం అయిపోతుంది. ఎందుకంత కంగారు పడతారు? రండి వెళ్దాం. సార్ ఇదిగోండి సార్ మీ బిల్లు. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నారు. మీ జంట చాలా ముచ్చటగా ఉంది. ఈ మాల్ ఓనర్ నాకు బాగా తెలుసు. మనల్ని ఇలా చూశాడనుకో అంతే సంగతులు. రా వెళ్దాం పద, రా. ఏదైనా సింపుల్ డిజైన్ ఉన్న శారీ చూపించండి. ఏమండి, మీరు అడిగిన ఎరుపు రంగు చీరలు అదిగో అక్కడున్నాయి చూడండి. అవి చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. కరెక్ట్గా నేను కావాలనుకున్న శారీయే దొరికింది. దీని రేట్ ఎంత? 50,000. 50,000. ఓ, ఈ చీర నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నాకు కావాలి. నాదిది. నువ్వింకా కొనలేదుగా. నువ్వు చూసి పక్కన పెట్టిన శారీనే కదా నేను తీసుకున్నాను. పక్కన పెట్టేస్తే వద్దన్నట్టు కాదు కదా. మీ వదిన గారు ఇప్పుడు ఆ చీర గురించి తప్ప ఇంకేం పట్టించుకోరు. పదండి. పద. ఒక్క చీర కోసం ఇన్ని చీరలు పక్కన పెడతారా? షాప్ లో ఉన్న చీరలన్నీ పెడతాను, మీకెందుకు? అమ్మో
రాహుల్ బాబు సరస్సులు పెళ్లి బట్టల్లో ఎందుకుంటారు? ఇంకెవరో అయి ఉంటారు. పెళ్లి బట్టల్లో బయట తిరగటం కూడాను ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయి కూర్చుంది. ఎవరైనా చూస్తే ఫోటో ఎందుకు తీస్తున్నావని మళ్ళీ కుమ్మేస్తారేమో. ఏయ్, చెప్తుంటే బోధపడ్డం లేదా నీకు? షాపులో నేను కప్పెట్టేసేటాన్ని సీరలుండగా నా సీర మీద పడిందేటే నీ కన్ను? సీర కొనడానికొచ్చినావా, నాతో గొడవెట్టుకోవడానికొచ్చినావా? నాతో ఎట్టుకుంటే మడతడిపోద్ది. ఏటనుకుంటున్నావా ఏటో ఓకే. ఏటే బల్లిగుడ్లేసుకుని పిల్లికల్లేసుకుని అలా చూస్తున్నావేటే? నీ సూపుకి భయపడిపోతాననుకున్నావా? నీ బోటోల్ని చాలా మందిని చూసినాను. సన్నగా ఉంది, ఇదేం చేయగలదు అనుకుంటున్నావా? అక్క ఆగక్క, ఏంటి గొడవ? నేను గొడవ పెట్టుకున్నది ఈ టక్కులాడే నాతో గొడవ పెట్టుకుంది. దీనికి నా సీర తప్ప ఇంకేటి నచ్చలేదట. దీనికోసం అక్క బుద్ధి లేకుండా ఏంటిది? చూడు అందరూ ఎలా చూస్తున్నారు. చూస్తే చూడండి, నాకేటే నువ్వు మధ్యలో దూరకు. తల్లి నీ చీరకో దండం నీకో దండం నువ్వే ఉంచుకోమ్మా. హుసేయ్, నాకు దండాలు ఎడుతున్నావేటే? నా ఫోటోకి దండెయ్యాలని దండ పెడతావా? నీకో దండం, నీ అమ్మకో దండం, నీ బాబుకో దండం, నీ మొగుడుకో దండం. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? సారీ, మీరు వెళ్ళండి. చూడ్డానికి పెద్దింటి పిల్లల క్లాస్ గా ఉంది. అట్లా తిడుతుందేంటి? మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అంటారు. అందుకే క్లాస్ ముసుగు వేసుకున్న ఊరమాసన్నమాట. అమ్మ కూడా ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా ఎత్తకుండా ఇక్కడ జనాలతో గొడవ పడుతున్నావా? నువ్వు వచ్చిన దేనికి, చేస్తుందేంటి? సరే, రాహుల్ వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు, బట్టలు కొట్టున్నట్టున్నారు. ముందా పని చూద్దాం రా.